అమ్మా, నీ రూపాన్ని ఇలా ఫోటోలో చూడ్డం తప్ప నేను చూడలేదు. ధైర్యానికి ఒక రూపం ఉంటే అది నీలా ఉంటుందని అందరూ అంటున్నారు. కానీ నీ కూతుర్నైన నేను భయానికి ప్రతిబింబంలా మారాను. అమ్మమ్మ కాలు నొప్పి అనగానే తట్టుకోలేక ఏదో చెయ్యబోయి బావతో తిట్లు తిన్నాను. నాకు నీలా ధైర్యం వచ్చేలా చెయ్యి. నువ్వే నాకు తోడుగా రా అమ్మా. ఏమైందండి? జయసింహ జయసింహ, నువ్వేంటి ఇక్కడున్నావు? వదినా, మీరు మర్చిపోయినట్టున్నారు. మా అన్నయ్య అంటే మీతో వివాహం అయ్యాక మీతో పాటు ఉంటున్నాడు, కానీ నేను ఇక్కడే ఉంటున్నాను కదా. బహుశా మర్చిపోయినట్టున్నారు. ఇదే మా ఇల్లు వదినా. వదిన మీ ఇంటిని చూసి చాలా ఏళ్ళయింది కదా, అందుకే గుర్తుపట్టుండదు. ముందు కార్ డోర్ తీయండి. అదేంటి వదిన, ఇంటిదాకా వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్తానంటారేంటి? పైగా ఇదేమైనా పరాయి ఇల్లా? మనిల్లే కదా. మనిల్లు కాదు, ఇది కేవలం నీ ఇల్లు. నీ ఇల్లు మాత్రమే. నీకెంత ధైర్యం జయసింహ! నాకు ఈ ఇల్లన్నా, ఈ ఇంట్లో మనుషులన్నా అసహ్యం అని తెలిసి కూడా నన్ను ఇంట్లోకి రమ్మని ఆహ్వానిస్తున్నావా? అలా అంటావేంటి వదిన? ఈ ఇంటి మనుషులే అసహ్యం అంటే ఈ ఇంటి వారసుడైనా మా అన్నయ్యను పెళ్లి చేసుకోలేదా? అతనితో ఇన్నేళ్లుగా కలిసి ఉండట్లేదా? జయసింహ! ప్రతిసారి నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావే తప్ప నేను నిన్ను ఎప్పుడైనా ఒక మాట అయినా అన్నానా? పోనీ నేను ఎప్పుడైనా ఇన్సల్ట్ చేశానా? లేదు కదా. మరి నన్నెందుకు శత్రువులా చూస్తున్నావు? బావ దాంతో సోది పెడతాడేంటి? టీ తాగించకుండా ముందు టీ తాగించు బావా. సరే, ఇప్పుడేమంటావు? ఏం లేదు, ఇదిగో నువ్వు ఈ టీ తాగావే అనుకో, నన్ను క్షమించినట్టు అనుకుంటా. కానీ నేను నిన్ను క్షమించాలి అనుకోవట్లేదు కదా. పోనీ నేనే నిన్ను క్షమించాను అనుకుంటా. ఏదో ఒకటిలే జానకి, ఇదిగో ముందు ఈ టీ తాగు. తీసుకో జానకి, నీకోసం నేనే నా చేతులతో స్వయం కృషితో చేసిన టీ ఇది.
తాగు జానకి. ఎప్పుడూ లేనిది ఇంత ప్రేమగా టీ ఇస్తున్నారేంటి? ఇందులో ఏదైనా మొదలుపుందా లేక నిజంగానే మారిపోయారా? తీసుకో జానకి. ఏయ్, ఇది కాదు, ఈ కప్పు. ఏ ఈ కప్పే ఎందుకు? ఇందులో ఏమైనా విషయం కలిపావా? ఏయ్, జానకి నేను విషయం నా అభిమానం కలిపాను. తీసుకో జానకి, తాగు. ఇదిగో తీసుకో, చెప్తా. భూమి, నువ్వు కూడా తీసుకో. ఇదేంటి మిగతా కప్పులు నీట్గా ఉన్నాయి, ఇదొక్కటే తేడాగా ఉంది. అంటే ఇందులో ఏదో కలిపారు, అది నా చేత తాగించాలని ఇలా ప్లాన్ చేశారనమాట. హే, చూస్తావేంటి జానకి, తాగు. రే రే, ఏంట్రా? వావ్, నేను చూసేది నిజమేనా? పిల్లి ఎలుక కలిసిపోవడమా? ఐ రియలీ కాంట్ బిలీవ్. రే నీ ఆ కంపారిజన్ ఏంట్రా? పిల్లి ఎలక అని పులి జింక అనలేవా? అంటే సొంతంగాని జింక అంటే బాగోదని అనలేదు. హలో హలో, నేను జింక అనేది నన్ను అనుకుని కాదమ్మా, నిన్ను అనుకుని. అంటే నువ్వు పులివా? హే, ఆఫ్ కోర్స్ నేను పులినే. ఏం డౌటా? కాదు, నేను పులిని. సర్లే, ఏదో ఒకటి. సరే, ముందు టీ తాగండి పిల్లి గారు. ఆ అదే పులి గారు, టీ తాగండి. వాట్ అన్నయ్య, నువ్వు జానకికి టీ ఆఫర్ చేసావా? ఇది నిజంగా మిరాకిల్ అన్నయ్య. ఓ చిన్న బావ ఏంటి అడ్డుపడుతున్నాడు? దాన్ని టీ తాగనివ్వచ్చు కదా. మీ అన్నయ్య నాతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాడంట. వావ్, నిజంగానా? మంచి డెసిషన్ తీసుకున్నావు అన్నయ్య. జానకితో ఫ్రెండ్షిప్ భలే సరదాగా ఉంటుంది. రే రే రే, నువ్వు ఆగరా. తన్ని ఫస్ట్ టీ తాగనివ్వు. జానకి, నువ్వు తాగు. డౌటే లేదు, ఇంతలా ఫోర్స్ చేస్తున్నారంటే ఏదో కలిపారు. నాకు లేదా టీ? ఇదిగో ఇది తీసుకో. రే 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 రే, ఆ టీ ఎందుకురా? కావాలంటే ఇక్కడ 2 టీలు ఉన్నాయి, తీసుకోవచ్చుగా, తాగు. ఆ నో నో నో, ఇదే తాగాలి. నువ్వు ఇది తాగు, నేను కప్ తీసుకుంటాలే. తాగు. ఓకే, యువర్ రైట్. తీసుకో. రే రే రే, ఆ టీ ఎందుకురా? ఇక్కడ ఉంది ఈ టీ, తాగు. పర్లేదు రండి భార్గవ్ గారు, నాకు టీ అంటే పెద్దగా నచ్చదు. పాప నోరు తెరిచి అడిగాడు కదా, తాగనివ్వండి. తీసుకో తీసుకో. తీసుకోండి. రే వద్దురా. రే బావా బావా తాగకు. టీ తాగని కుమ్ముదా, అసలు అలసిపోయి ఉన్నాను. జానకి, నిన్న టీవీలో నేను సినిమా చూశాను. ఏం సినిమారా? ఏదో ప్రేమ కథ సినిమాలే. ఆ సినిమా చూస్తుంటే నాకు అనుమానం వచ్చింది. ఏంటా అనుమానం? ఆ సినిమాలో హీరో హీరోయిన్లు అస్తమానం గొడవ పడుతూనే ఉంటారు. అయితే చివర్లో ట్విస్ట్ ఏంటంటే ఆ గొడవల్లోంచి వాళ్ళ మధ్య ప్రేమ పుట్టింది. ఓహో. ఓహో అంటావేంటి? నీ జీవితంలో కూడా అలాగే జరుగుతుందేమో అని చిన్న అనుమానం వచ్చింది, అంతే. ఆ అనుమానం నీకెందుకొచ్చిందిరా? ఏం లేదు, నీకు ఆ బంగ్లా వారసుడు భార్గవ్కి ఎప్పుడు చూసినా ఒకటే గొడవ కదా. ఎప్పుడు టామ్ అండ్ జెర్రీ లాగా కొట్టుకుంటూనే ఉంటారు. పొరపాటున మీ ఇద్దరి మధ్య లవ్వు గివ్వు ఉందని ట్విస్ట్ ఇస్తారేమో అని. చెంపు పగులుతుంది ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి కూతలు కూసావంటే. నీ వయసేంటి, నువ్వు మాట్లాడే మాటలేంటి? బుద్ధిగా చదువుకొని బాగుపడదామన్న ఆలోచన లేదు కానీ ప్రేమ కావాల్సి వచ్చిందంట. ప్రేమ అది కాదు జానకి. నోర్ముయ్. ఇంకొకసారి ప్రేమ గురించే కాదు, ఆ ఇంట్లో వాళ్ళ గురించి ప్రస్తావన తీసినా తోలు తీస్తాను. సారీ జానకి, ఏదో సరదాకి అన్నానంతే. సరదా కూడా వాళ్ళ గురించి నా ముందు మాట్లాడుకు. అదేంటమ్మా, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? నేను మనింటి దగ్గర ఉండకుండా ఇంకెక్కడ ఉంటాను నాన్నా?
అబ్బబ్బబ్బబ్బబ్బా, నీకు ప్రతిరోజు గుర్తు చేయలేక నాకు తలనొప్పి వచ్చేస్తుందమ్మా. నువ్వు రాణిగారి బంగ్లాకి వెళ్ళాలి కదా, శారదమ్మకు వైద్యం చెయ్యాలి కదా. మీకు కూడా చెప్పి చెప్పి నా నోరు నొస్తుంది నాన్న. వాళ్ళింటికి నేను వెళ్ళను, అక్కడ నాకు గౌరవం ఉండట్లేదని మీకెన్నిసార్లు చెప్పాలి నాన్న? అది కాదమ్మా. వాళ్ళ వంశం గొప్పది, వాళ్ళ రక్తం మంచిది అంటావు, అంతే కదా? చూడు నాన్న, ఈ రోజు నువ్వు ఎన్ని స్టోరీలు చెప్పినా నేను ఆ ఇంటికి వెళ్ళను కాక వెళ్ళను, అంతే. జానకి, జానకి, ఏంట్రా ఈరోజు జానకి ఏంది ఇలా ఉంది? మీరు ఫాదర్ కాబట్టి కామ్గా చెప్పి వెళ్ళింది. నాకైతే చివాట్లు పెట్టింది తెలుసా? జానకి ఏమో వెళ్ళనంటే వెళ్ళను అంటుంది. అక్కడ వాళ్ళేమో ఎదురు చూస్తూ ఉంటారు. ఈ గండం నుంచి నువ్వే గట్టెక్కించాలి తండ్రి. శ్రీరామచంద్రమూర్తి. ఆదిత్య గారు, మీరేం కంగారు పడకండి, అంతా సిద్ధం చేశాం. ఈ రోజు మీ కూతుర్ని మీరు చూస్తున్నారు. చూడటం కాదురా, ఆ బొబ్బిలి వాళ్ళని ఎదిరించి నా కూతురు నా దగ్గరికి తీసుకురావాలి. నన్ను ద్రోహం చేశారు, క్షమించాను. నా భార్యను నాకు దూరం చేశారు, మన్నించాను. ఓపికగా ఉంటున్నాను కదా అని నా సహనాన్ని పరీక్షిస్తున్నారు. నాలోని రాక్షసుడిని నిద్రలేపుతున్నారు. ఇంకొపేక్షించేది లేదు, వాళ్ళని వదిలేది లేదు. నా కూతుర్ని పంజరంలో బంధించి దాన్ని మహారాణిలా పెంచుతున్నావు అని పేరు పెట్టారు. నాకు దూరం చేసి నా భార్యకి ఇచ్చిన మాట నెరవేరుస్తున్నావు అంటున్నారు. ఇలాగే వదిలేస్తే రేపు నా కూతురు గొంతు కోసి ముక్తిని ప్రసాదించావు అన్నా అంటారు. పదండి, వెళ్ళి ఆ కంచుగోడల్ని బద్దలు కొట్టి నా బిడ్డకి స్వేచ్ఛను ప్రసాదిద్దాం. ఆ బొబ్బిలి చెర నుండి తనకి విముక్తి కలిగిద్దాం. మీరు ఎలా అంటే అలా ఆదిత్య గారు, మీకోసం మా ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధం. మన వైపు ధర్మం ఉంది, ఆ దేవుడే మనకు రక్ష. ఇంకేం ఆలోచించకండి, అంతా మంచి జరుగుతుంది. మీరు పదండి. పదండి. హర హర మహాదేవ శంభో శంకర. స్వామి, ఎన్నాళ్లకి మీ దర్శన భాగ్యం కలిగింది, లోపలికి దయచేయండి. హర హర మహాదేవ శంభో శంకర. రుద్రాణి, నేను మీ ఇంట్లో విందు చేయడానికి రాలేదు. ఆ స్వామి ఆజ్ఞ మీకు వినిపించడానికి వచ్చాను. మీకు రాబోయే అనర్థం గురించి వివరించడానికి వచ్చాను. అమ్మా, ఎవరి స్వామి? జటాధర స్వామి అని చాలా శక్తివంతమైన స్వామి. మన కుటుంబానికి ఎన్నో తరాలుగా మార్గనిర్దేశం చేస్తున్నారు. ఎంతో ముఖ్యమైన విషయమైతే తప్ప ఆయనిక్కడికి రారు. మా కుటుంబానికి అనర్థం జరగబోతోందా? ఏంటి స్వామి అది? సెలవివ్వండి. నా స్వామి కరుణతో నీ ఇళ్ళు ఇన్నేళ్లు సుభిక్షంగా వర్ధిల్లింది. కానీ రాబోయేది గడ్డు కాలం. జరగబోతుంది ప్రళయం. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఉండవలసిన సమయం ఇది. నీ వారసత్వం మీ నుండి దూరం కాబోయే సూచనలు కనిపిస్తున్నాయి. మీ కాలి కింద నేల కంపిస్తుంది. మీ మనసులు చెలిస్తాయి. మాకేమవుతుందిలే అని ఉపేక్షించకండి. అది మీ ఉనికికే ప్రమాదం తీసుకురాగలదు.
హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ ఏంటిది? జటాధర స్వామి ఇలా హెచ్చరించి వెళ్లారంటే అసలు ఏం జరగబోతోంది? నాకేం అర్థం కావడం లేదమ్మా. అత్తయ్య, ఈ కాలంలో కూడా ఇంకా ఇలాంటి విషయాలు నమ్ముతున్నారా? లేదు భార్గవ్, ఆయనే స్వయంగా వచ్చి మనల్ని హెచ్చరించి వెళ్లారు అంటే ఖచ్చితంగా ఏదో పెద్ద ప్రమాదమే రాబోతోంది. అమ్మగారు, అమ్మగారు మీకు ఫోను. హలో, ఎవరు కాల్ చేశారత్త? ఆ ఆదిత్యవర్ధన్ తన కూతుర్ని తీసుకుని వెళ్ళడానికి ఇక్కడికి వస్తున్నాడంట. భార్గవ్, అక్కడేం జరిగింది? ఆ ఆదిత్యవర్ధన్ ఏమైనా గొడవ చేశాడా? ఎవరికి ఏ విధమైన భాషలో చెప్తే అర్థమవుతుందో అదే భాషలో చెప్పాలి. అప్పుడే అర్థం చేసుకుంటారు. అందుకే ఆయనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాను. అంటే ఆయన అర్థం చేసుకొని వెళ్ళిపోయాడా? భూమిని వదిలేసి వెళ్ళిపోయాడా? నీ వాలకం చూస్తుంటే ఎందుకెళ్ళాడా అన్నట్టుంది. నా ఉద్దేశం అది కాదు బావా. ఇక పర్మనెంట్ గా వెళ్ళిపోయాడు కదా, ఇక మనకి ఏ టెన్షన్ ఉండదు కదా అని ఆనందం, అంతే. ఏంటి ఆనందపడేది? ఆదిత్యవర్ధన్ మామూలోడు కాదు, చాలా ఫైర్ మీద ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ భూమిని తీసుకెళ్లిపోతానని భీష్మించుకుని కూర్చున్నాడు. అవి అవన్నీ అవసరమా? అవసరమే భార్గవ్. ఆ ఆదిత్యవర్ధన్ ఎంత మోసగాడో, అంతకంటే మొండివాడు. తన కూతురి కోసం 20 ఏళ్లుగా ఎదురు చూస్తున్నవాడు మీరొక్క మాట చెప్పగానే వదిలేసి వెళ్ళిపోతాడు అంటే నేనెలా నమ్ముతాను? అసలేం జరిగిందో వివరంగా చెప్పండి. అబ్బో, అది మామూలు సీన్ కాదత్తయ్య, సినిమా లెవెల్లో జరిగింది. అతనికి అర్థమేలా చెప్పాలని అన్నయ్య ఎంత చెప్పినా అర్థం కాని ఆదిత్యవర్ధన్ ఇద్దరి మధ్య మాట పెరిగి గొడవ దాకా పోయింది. ఆ ఫైట్లో ఆయన తగ్గట్లేదు, అన్నయ్య తగ్గట్లేదు. ఇద్దరి మధ్య ఒక యుద్ధమే జరిగిందంటే నమ్మండి. భార్గవ్, ఆ గొడవలో నీకేం కాలేదు కదా? లేదత్తా, నాకేం గాయాలు కాలేదు. కానీ అతని పంతం చూస్తే మాత్రం భయం వేసింది. అతను కూతురు కావాలన్న తపనలో ఉన్నాడు. దానికోసం ఎంత దూరమైనా వెళ్ళగలిగే తెగింపుతో ఉన్నాడు. మీకు కూడా తెలుసు కదా, మనం ఎంత బలం ఉన్నవాడినైనా ఎదుర్కోవచ్చు కానీ మొండివాడిని కాదు. అంతేకాదత్తా, రేపు జరగబోయే శ్రీరామనవమి ఉత్సవాల్లో తన కూతుర్ని తీసుకెళ్లిపోతానని ఛాలెంజ్ కూడా చేశాడు. గుడి దగ్గరైతే జనాలు ఎక్కువగా ఉంటారు, గలాటా జరిగే అవకాశం ఉంటుంది. అందుకే అక్కడ ప్లాన్ చేసినట్టున్నాడు. అతను ఎన్ని ప్లాన్స్ అయినా వేనివ్వండి, వాటిని అడ్డుకోవడానికి నేనున్నాను. మీరేం కంగారు పడకండి. ఈ ఊరు మనది, ఈ నేల మనది, ఇక్కడ వీచే గాలి మనది. మన అనుమతి లేకుండా చీమైనా దూరే అవకాశం లేని సంస్థానం మనది. అలాంటిది మొన్న చోటికొచ్చి మన భూమిని ఎత్తికెళ్లాలనుకుంటాడా? అది కల్లో కూడా జరగదని
అతనికి అర్థమయ్యేలా చెయ్యాలి. ఆ విషయం నాకు వదిలే అత్తయ్య. అతని సంగతి నేను చూసుకుంటాను. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది భార్గవ్. కానీ అంతకన్నా ముందు మనం ఈ విషయం భూమికి తెలియకుండా జాగ్రత్త పడాలి. అసలు భూమికి తన తండ్రి ఆలోచన కూడా రాకూడదు. అదే జరిగితే మనం భూమిని అదుపు చెయ్యలేం. డాడ్, ఈ ఆలోచన ఏదో మనకు ఉపయోగపడేలా ఉంది కదా. అవును. సరే, ఏం జరిగినా చూసుకుందాం. అన్నయ్య రా. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. ఓకే. అమ్మా, రేపు శ్రీరాముని కళ్యాణానికి మీ ఇంటి నుండి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు తీసుకురావడం ఆనవాయితీ. ఆలయం నిర్మించిన నాటి నుంచి వంశపారంపర్యంగా జరుగుతున్న వేడుక అది. ఆనవాయితీ అయినా ఇలా ముందు రోజే వచ్చి మిమ్మల్ని ఆహ్వానించడం మా ఆచారం. కానీ మేమందరం రావడం అంటే అమ్మా, ఆనవాయితీని ఆపాల్సిన అవసరం లేదు. నువ్వు దేని గురించి భయపడాల్సిన అవసరమూ లేదు. అమ్మా, 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ కుటుంబం అంతా కలిపి జరిపిస్తున్న కళ్యాణం ఇది. ఆపద ఉన్నా ఆ రాముడే కాపు కాస్తాడు. నమ్మిన వారిని వజ్రకవచంలా రక్షించుకుంటాడు. దైవం లాంటి దీక్షితులు గారే అంత ధైర్యం చెప్పాక మీరు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు అత్తయ్య గారు. దీక్షితులు గారు, మీరన్ని ఏర్పాట్లు చేసుకోండి. రంగయ్యతో డబ్బు పంపిస్తాను. రేపు ఉదయం అందరం వస్తాం. మంచిదమ్మా, వస్తాను. ఉంటాను బాబు. భూమి, రేపు రాములవారి కళ్యాణానికి నువ్వు పెళ్లి కూతుర్లా ముస్తాబవ్వాలి. నా ప్రాణం కన్నా ఎక్కువైన నువ్వే నన్ను అనుమానించినప్పుడు ఇంకా నా జీవితంలో నువ్వు ఉండవు. మనం విడిపోవాలన్నదే నా నిర్ణయం. దక్ష, మనం కలిసి కలకాలం సంతోషంగా ఉండాలని ఆశపడ్డాం. కానీ కాలానికి కూడా మన అన్యోన్యత చూసి కుళ్ళు పుట్టిందనుకుంటాను. కొందరి ద్రోహానికి, దురాశకి మన జీవితం చిగురించిన కొంతకాలానికి చెదలు పట్టి చిదులు అయిపోయింది. ఆ బాధ సరిపోదు అన్నట్టు నా కూతుర్ని కూడా నాకు కాకుండా చేస్తున్నారు. కనీసం నా కూతురు ఎలా ఉంటుందో కూడా నాకు తెలియకుండా చేశారు. కనీసం నువ్వైనా పైనుంచి చూస్తూ వీళ్ళ దుర్మార్గపు బుద్ధిని గ్రహించుంటావు అనుకుంటున్నా. హలో హలో తమ్ముడు గారు, ఎలా ఉన్నారు? ఎవరు? ఏంటి తమ్ముడు గారు ఇది? మీ జీవితాన్ని ఒక మలుపు తిప్పిన వాణ్ణి, మీకంటూ ఒక జీవితం లేకుండా చేసిన వాణ్ణి నన్నే మర్చిపోతే ఎలా చెప్పు? విక్రమసింహ. ఎస్, విక్రమసింహానే. బాగున్నావా తమ్ముడు? ఎంత ధైర్యం రా నీకు! నా జీవితాన్ని అల్లకల్లోలం చేసింది కాకుండా నాకే ఫోన్ చేస్తావా? తమ్ముడు, పాత విషయాల గురించి చర్చించి కాలం ఎందుకు వృధా చేసుకుంటున్నావు? ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకుని నన్ను తిట్టినంత మాత్రాన పోయిన నీ భార్య తిరిగొస్తుందా? చిరిగిన నీ చరిత్ర తిరిగి అతుక్కుంటుందా?